ఎలాంటి స్థితిలో నువ్వు స్వరూప జ్ఞాన నిష్టలో ఘనీభవించి ఉండాలి అంటే ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నీళ్లు కదులుతాయా లేదా? సహజంగా కదులుతాయి. నీళ్లు గడ్డగడితే కదలవు, అంతేనా కదా? అలాగే చైతన్యం గడ్డగట్టింది అనుకోండి, అప్పుడేమైంది? ఘనీభవించిన చైతన్యం కదలదు. మామూలుగా ఉన్న చైతన్యం అయితే నీళ్ళలాగా గాలిలాగా కదులుతూనే ఉంటుంది. కాబట్టేగా మనం కదులుతున్నాం. మన శరీరంలో 70% నీళ్లు, 10% గాలి, 10% ఆకాశం, 10% మట్టి, ఒక్క 1% ఈ మొత్తం మీద అన్ని కలిపి అగ్ని. ఆ 1% అగ్నికి ఆకలికి తట్టుకోలేక నానాయి ఆగిపడిపోతుంది. అసలు అగ్ని శాతం ఎంతంటే ఈ శరీరంలో ఓన్లీ 1%. పంచభూతాలు కదా, అందులో 70% ఏంటి? నీళ్లు. కదులుతాయా కదలవా? కదులుతూనే ఉంటాయి అవి. వాయువు కదులుతుంటుందా కదలదా? 10% వాయువు అండి, 10% వాయువు, 10% ఆకాశం. 90 అయిపోయింది అక్కడికి. మిగిలిన 10%లో 9% మట్టి అంటే కంకాళం, మన ఎముకలు ఉన్నాయే, అది 9%. ఇంకా మిగిలిందంతా 1%. ఆ 1% అగ్ని, ఆకలి. ఇది పంచభూతాల కాంబినేషన్ మన శరీరంలో. పంచభౌతిక దేహం